నెల్లూరు S2 థియేటర్లో ఘట్టమనేని జయకృష్ణ జన్మదిన వేడుకలను ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రోషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమా ఈ నెల 30న విడుదలవుతున్నందున కృష్ణ, మహేష్ బాబు, రమేష్ బాబు అభిమానులంతా పాల్గొని ఈ చిత్రాన్ని ఘన విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు సిరాజ్, జిల్లా సెక్రటరీ లతీష్, టౌన్ ప్రెసిడెంట్ ప్రసాద్, రమేష్ బాబు ఫ్యాన్స్ నారాయణ, అశోక్, కళ్యాణ్ కృష్ణ, సుమంత్, లోకేష్, భూపతి, చరణ్ తదితరులు పాల్గొన్నారు. మా ఘట్టమనేని వారసుడు జయకృష్ణ గారి జన్మదిన సందర్భంగా స్థానిక ఎస్టూలో కేక్ కటింగ్ జరిగింది. రోషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈరోజు కార్యక్రమం చేశారు. సినిమా జూలై 30న రాజకుమార్ అంత విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో కృష్ణ, మహేష్ అభిమానులు సిరాజు, ప్రసాద్, నారాయణ వీళ్ళంతా పాల్గొని విజయవంతం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు జయకృష్ణ తొలి చిత్రం జూలై 30 తేదీన విడుదల కానుంది. శ్రీనివాస మంగాపురం అనే ఈ సినిమాతో అగ్ర హీరోలు ఏ సినిమాలైనా స్టార్టింగ్ మొదటి చిత్రాలతో పోల్చుకుంటే మా చిత్రం రికార్డ్ బ్రేక్ చేస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఆ రోజుల్లో రాజకుమారుడు ఏ విధంగా అయితే ఘన విజయం సాధించిందో ఈ రోజుల్లో ఈ సినిమా కూడా అదేవిధంగా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అజయ్ భూపతి గారి డైరెక్షన్ చాలా బాగుందన్నారు, సినిమా చాలా బాగొచ్చిందన్నారు. కాబట్టి దయచేసి మహేష్ బాబు అభిమానులు, కృష్ణ అభిమానులు ఈ చిత్రానికి ఇచ్చేసి మీరు ఘన విజయం చేసి ప్రజల్లో మరింత ఈ సినిమాని తీసుకొని వెళ్ళి జయకృష్ణకి మనం ఘన విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, అలాగే మా అభిమాన నటుడు రైజింగ్ స్టార్ రమేష్ గారి తనయుడు, మన మహేష్ బాబు గారి తనయుడులాగా చూసుకుంటున్న హీరో జన్మదినం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రోషన్ మరియు మన లతీష్, మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రసాద్ వాళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో రమేష్ బాబు ఫ్యాన్స్ నారాయణ కూడా దీనికి సహకరించారు. మొదటి సినిమా 30వ తేదీకి రిలీజ్ అవుతుంది. జై కృష్ణ, కృష్ణకు జై ఇలాంటి ట్యాగ్తో ఈ సినిమా ఇక్కడికి ఈ నెల 30వ తేదీన విడుదల ఉంది. ఘట్టమనేని వారసులు సాధించిన విజయాల కంటే ఈ సినిమా చాలా గొప్ప సినిమా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కేక్ కార్యక్రమాన్ని జన్మదినానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా అధ్యక్షుడు రోషన్ గారిని దీని గురించి చెప్పవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.